ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆసక్తికరమైన అంశాలను లేవనెత్తారు. జనాభా పెరుగుదల, లింగ సమానత్వం, సంతానోత్పత్తి రేటు తగ్గుదలపై చర్చించారు. ఈ సందర్భంగా వివాహంపై ప్రసంగించారు. పెళ్లి అంటే ఒప్పందం కాదని, ఒక పవిత్ర బంధమని తెలిపారు. విద్యా వ్యవస్థలో కుటుంబ విలువలను పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. బాల్యం నుంచే కుటుంబ విలువల బోధన అవసరమని అభిప్రాయపడ్డారు. పెళ్లి పెటాకులైతే పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరమని చెప్పారు. పెరుగుతున్న విడాకుల రేటుపై ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. గారు ఈరోజు సభ ముందుకు తీసుకురావడం నిజంగా చాలా గొప్ప విషయం అధ్యక్ష. భవిష్యత్తుని ఊహించి, కానీ అధ్యక్ష ఇప్పుడే సభ్యులందరూ చెప్పినట్టు పాఠ్య పుస్తకాల్లో మొదట మనం చేర్చాల్సింది కుటుంబ వ్యవస్థ గురించి అధ్యక్ష. ఒక వివాహం అంటే ఏంటో, పెళ్లి చేసుకుంటున్నారు, 2-3 పిల్లలు పుడుతున్నారు, దాని తర్వాత విడాకులు తీసుకున్నారు అధ్యక్ష. దానివల్ల బిడ్డలు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు అధ్యక్ష. కాబట్టి ముందు నుంచే మనం పాఠ్య పుస్తకాల్లో ఇంటర్మీడియట్ నుంచి పిల్లలకి మన సాంప్రదాయాల గురించి, వివాహం గురించి, వాళ్ళకి ఒక దాని గురించి ఉన్న నమ్మకం, కుటుంబ వ్యవస్థ గురించి ముందుగా వాళ్ళకి నేర్పించాలి. దాని తర్వాత ఇది కూడా అప్పుడు పిల్లలు ఎంతమంది అయినా తల్లిదండ్రుల మధ్యలో వాళ్ళ నీడలో పెరగగలరు అధ్యక్ష. లేని పక్షంలో ఈ పిల్లలు ఎప్పుడైతే ఇప్పుడు మనం చూస్తున్నాం పర్సంటేజ్ ఆఫ్ డైవర్స్ ఎక్కువైపోయినాయి అధ్యక్ష. డైవర్స్ అయిన తర్వాత ఆ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఈ విషయం కూడా పాఠ్య పుస్తకాల్లో చేర్చి మనం యూత్ ని ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ఫస్ట్ నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.